వ్యూ చూడండి ఎంత సూపర్ ఉందో. హలో మిత్రులారా, సిలాజికల్ బ్లాగ్స్కు స్వాగతం సుస్వాగతం. నిన్నటి వ్లాగ్లో చూసుంటారు మనం పిలికుల జూకి వెళ్ళాం. ఆ వ్లాగ్ ఎంత ఎక్కువైపోయిందని ఈ వ్లాగ్ ఈ పార్ట్లో వస్తుంది. సో ఇవాళ మన స్పాట్ వచ్చేసి పిలికుల లేక్ ఆర్ పిలికుల లేక్ గార్డెన్. సో ఇది ఒక పెద్ద గార్డెన్. ఆ చివరి నుండి ఇక్కడ మొత్తం గార్డెన్ ఉంది. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి పార్క్ ఉంది. అటు సైడ్ బోటింగ్ ఉంది. యాక్చువల్లీ మనకు ఎక్కువ టైం లేదు, సో బోటింగ్ చేసే ఛాన్స్ ఉందో లేదో తెలియదు, మరి చూద్దాం. ఇక్కడ నుండి ఒక వాటర్ ఫాల్ కూడా కిందకి వెళ్తుంది. కింద నుంచి ఇంకా బాగా కనిపిస్తుందేమో వ్యూ. అక్కడ కిందకి వెళ్ళి కూడా చూపించడానికి ట్రై చేస్తా. సో 5 దాకా మనం వేరే 3 స్పాట్స్ కూడా కవర్ చేయాలి కాబట్టి బోటింగ్ని స్కిప్ చేయొచ్చు మనం. సో ఇది మొత్తం లేక్. అక్కడెక్కడ నుంచో ఇది మొత్తం అక్కడ దాకా ఉంది. చాలా బాగుంది. వాటర్ క్లియర్గా చాలా బాగుంది. డర్టీ వాటరే లేదు అసలు. అండ్ మీరు చూడండి అక్కడ లాస్ట్లో కనిపిస్తుంది కదా, అక్కడ లాస్ట్లో ఉంది కదా, అక్కడ నుండి అక్కడ లాస్ట్లో ఉంది కదా, అక్కడ దాకా మొత్తం గార్డెనే. ఇదంతా మన వెనక ఉంది కదా. అండ్ ఇక్కడ లేక్ ఉంది. ఈ స్ట్రీమ్ అంతా ఇందాక ఒక వాటర్ ఫాల్ చూపించా కదా, అక్కడ నుండి వస్తున్నాయి. చిల్డ్రన్ బిలో 12 years ఓన్లీ కెన్ ప్లే హియర్. ఇది మొత్తం ప్లే ఏరియా పిల్లలది. పెద్ద మోటార్ బోట్ ఉంది, పెడలింగ్ బోట్స్ ఉన్నాయి. వ్యూ చూడండి ఎంత సూపర్ ఉందో. స్కై కూడా ఎంత క్లియర్ ఉంది. అండ్ ఆ క్లౌడ్స్ చూడండి ఎంత బాగున్నాయో. సో మన దగ్గర టైం తక్కువ ఉండడం వల్ల మనం బోటింగ్ చేయలేకపోతున్నాం. బట్ బోటింగ్ ప్రైజెస్ వచ్చేసి పెద్ద బోట్కి పర్ హెడ్ 50 రూపీస్ ఆ మోటార్ బోట్కి. అదే పెడలింగ్ బోట్ తీసుకోవాలంటే 2-seater పెడలింగ్ బోట్ 150 రూపీస్, 4-seater పెడలింగ్ బోట్ 200 రూపీస్. ఇవి వచ్చేసి ప్రైజెస్. సో డు నాట్ త్రో వేస్ట్ ఎవ్రీవేర్. ఇలా ఎవ్రీ 10 మీటర్స్కి డస్ట్బిన్స్ పెట్టారు. సో ఎంత కుదిరితే అంత మనం డర్టీ చేయకుండా ఇలాంటి స్పాట్స్కి వచ్చినప్పుడు డస్ట్బిన్స్ని వాడాలి. సో వే టు ఎక్వేరియం అని ఉంటే ఆ చివరి దాకా వెళ్ళొచ్చా? నాకు ఎక్కడ కనబడలే, మరి ఎక్వేరియం ఎతికాను కనబడలేదు. నాకు తెలిసి మరి ఉందో లేదో తెలీదు, అడుగుదాం ఎవరినైనా. సో ఎక్వేరియం అటు సైడ్ అంట అక్కడ. సో ఆ మొత్తం తిరిగేసి అక్కడికి వెళ్ళాలి, కానీ ఎక్వేరియం క్లోజ్ ఉందంట. సో ఈ వ్లాగ్లో మనం ఎక్వేరియం చూడలేము. యా, అయినా ఆ ఎక్వేరియం అంటే జనరల్ ఫిషెస్ అంట, లైక్ యూనిక్ ఫిషెస్ అవేం కాదు, నార్మల్ ఫిషెస్దే. క్లోజ్ ఉంది ప్రస్తుతానికి అని చెప్పారు. సో అది ఎగ్జిట్ గేట్.
అక్కడ దాకా వెళ్ళాలి ఇప్పుడు. లైక్ చాలా హ్యూజ్ గార్డెన్, అక్కడెక్కడో కనిపిస్తుంది చూడండి, అక్కడ అసలు జనాలే లేరు. ఆ చివరి దాకా కూడా గార్డెనే. అండ్ రౌండ్ మొత్తం ఆ రౌండ్, అక్కడ నుంచి ఆ రౌండ్ మొత్తం గార్డెన్. లేక్కి మధ్యలో లేక్, కానీ లేక్ అటు సైడ్ జనాలే లేరు. చాలా పెద్దది కదా, అందరికి అంత ఓపిక లేదు నడవడానికి. ప్లస్ అటు సైడ్ ఉన్న ఎక్వేరియం కూడా క్లోజ్ ఉంది కదా, అందుకే ఎవరు వెళ్ళట్లేదు అనుకుంటా అటు సైడ్. ఇలా ప్రతి చోట బయట ఇలా ఇండివిజువల్ టికెట్ కౌంటర్ కూడా ఉంది. నాకు తెలిసి ఒకప్పుడు ఇలా ఇండివిజువల్ టికెట్స్ అనుకుంటా, కానీ ఇప్పుడు అలా కాదు. మనం స్టార్టింగ్లో తీసుకున్నాం కదా బాక్స్ ఆఫీస్ దగ్గర, అన్నిటికీ కలిపి అక్కడే తీసుకోవాలి టికెట్. సో ఇది వచ్చేసి మన లేక్ గార్డెన్. నెక్స్ట్ స్పాట్ నెక్స్ట్ వ్లాగ్లో చూడబోతున్నారు. సో ఒకవేళ ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మిమ్మల్ని రేపు ఇంకో వీడియోలో కలుస్తాను. అప్పుడు దాకా బాయ్ అండ్ టేక్ కేర్. పడిగా ఫోన్.